భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఘోర ప్రమాదం సంభవించినటువంటి ఘటనలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాచలం పట్టణం వ్యాప్తంగా అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆదివాసీ సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల నేతలు కూడా గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ అటు పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఈవో కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఐటీడీఏ పీఓ కూడా కొంత నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా కోర్టు పరిధిలోకి వచ్చినప్పటికీ స్పెషల్ కోర్టు నిర్వహించినటువంటి ఐటీడీఏ పీఓ ఖచ్చితంగా అటు గిరిజనులకు కావచ్చు, ఆదివాసీ సంఘాలకు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో 170 యాక్ట్ పై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఫిర్యాదు చేశారు. కానీ వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వాల్సింది పోయి కొంత వ్యతిరేకంగా పనిచేసినటువంటి సమాచారం అయితే అంతుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా సూపర్ బజార్ సెంటర్లో అటు శ్రీపతి నిర్మించినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి గతంలో భద్రాచలం పంచాయతీ ఆఫీస్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందాయి. అతనికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా భవన నిర్మాణ పనులు ఆపివేయాలి, నిలిపివేయాలని కూడా పంచాయతీ సిబ్బంది సూచించారు. కానీ అక్కడి వరకే పంచాయతీ సిబ్బంది ఆగిపోయారు. నిజానికి ఆ తర్వాత అతనిపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాచలం పట్టణంలోని అలాంటి బిల్డింగ్స్ని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు, అటువంటి చర్యలు తీసుకుపోవడం వల్లే ప్రస్తుతం ఇలా బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా నాసిరకంగా నిర్మించడం, ఇలాంటి ఘోర ప్రమాదాలు సంభవించడం జరుగుతుందనేది ప్రధానంగా పట్టణవాసులు కావచ్చు, రాజకీయ నేతలు చేసినటువంటి ఆరోపణ. ప్రస్తుతం మనకు అందుబాటులో అఖిలపక్ష రాజకీయ నేతలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు భద్రాచలం పట్టణంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క ఇంటి నిర్మాణ సమయంలో చాలా పెద్ద మొత్తంలో అవకతవకలు జరుగుతున్నాయి. అక్రమంగా ఎంతో మంది పూర్తి స్థాయిలో లంచాలు ఇక్కడ తీసుకుంటున్నారని ప్రధానంగా ఆరోపణ వస్తుంది. మీకున్నటువంటి సమాచారం ఏంటి? భద్రాచలం పట్టణం అనేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఈ నియోజకవర్గానికి మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకత ఉంది. 170 ఇక్కడ అమలు జరగాల్సినట్టు తీరుగా 170 అమలు జరగట్లేదు. ఇక్కడే భద్రాచలంలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పీఓ ఆఫీస్ ఉంది. మనం ఉన్నది గ్రామ పంచాయతీ ఆఫీసు. అధికారులు పట్టినట్టుగా ఈ భద్రాచలం పట్టణాన్ని నడిపించే పద్ధతి కనపడతా ఉంది. ఒక పక్కన భద్రాచలం రామాలయం చుట్టూ బహుళ అంతస్తులు 6-7 ఫ్లోర్లు వేస్తున్నా పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు. రెండోది ఇప్పుడు నిన్న కూలినటువంటి బిల్డింగ్ 6 ఫ్లోర్లు వేశారు. 3వ ఫ్లోర్లో మేము నోటీస్ ఇచ్చామని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. 3వ ఫ్లోర్ నోటీస్ ఇచ్చిన తర్వాత 6 ఫ్లోర్లు కట్టిన దాకా పక్కనే గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కన అంత పెద్ద బిల్డింగ్ కడతా ఉంటే ఈవో గారు కానివ్వండి, గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి ఎందుకు పట్టించుకోలేదు? ఎవరైనా చిన్న బిల్డింగ్ కట్టుకుంటామంటే అక్కడికి వెళ్ళి ఆపి పరిస్థితి కనపడతా ఉంటే పక్కనే 6 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా ఉంటే ఇక్కడ అధికారులు పట్టించుకోలేదు. పీఓ గారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారుల్ని ఏదైతే పీఓ గారు ఉన్నారో పీఓ గారి మీద చర్య తీసుకోవాలి. గ్రామ పంచాయతీ ఈఓని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో వైపు కార్మికులు పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతూ ఉన్నారు భద్రాచలంలో. కనీసం రక్షణ పరికరాలు ఈ ప్రాంతంలో లేవు. అదేవిధంగా ఎవరైతే లేబర్ అధికారి ఉంటో అధికారుల పర్యవేక్షణ కూడా భద్రాచలం టౌన్లో లేదు. ఒక రకంగా గాడి తప్పినటువంటి పద్ధతుల్లో పరిపాలన జరుగుతూ ఉంది. ఈ భద్రాచలం 2 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. స్థానికంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భద్రాచలం పట్టించుకోవట్లా. వాళ్ళ పబ్బం గడుపుకోవడం నడిపిస్తున్నారు తప్పదా భద్రాచలం ప్రజలను పట్టించుకోవట్లేదని ఈ డిమాండ్ని మేము ₹1 చనిపోయినటువంటి వ్యక్తికి ₹1 ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఉపాధి కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. పంచాయతీ సిబ్బంది నుంచి ఒక నోటీస్ కూడా నిర్మాణదారుడికి అందింది. గత ఏడాది 14/8/2024లో ఈ నోటీస్ను కూడా సర్వ్ చేసింది పంచాయతీ సిబ్బంది. ఖచ్చితంగా ఇది అక్రమ కట్టడము, ఖచ్చితంగా దీన్ని నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఒక ఉత్తర్వును అయితే విడుదల చేశారు. కానీ ఆ తర్వాతనే నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ కొంత తాత్సారం చేయడం, చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా చెప్తున్నారు. మీ దృష్టిలో ఏముంది? అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంటి? ఇప్పుడు ఇది చాలా విషాదకరమైన సంఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎప్పుడూ జరగలేదు ఇటువంటి ఘోరం. ఎక్కడో హైదరాబాదు, బాంబే సిటీల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రాముల వారికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రామాలయం వెనకాలే ఈ 6 అంతస్తుల భవనం కూలటం, అందులో ప్రధానంగా కార్మికులు చనిపోవడం చాలా విచారకరం, విషాదమైనటువంటి ఘటన. ఇప్పుడు మీరు ఏదైతే నోటీస్ చూపించారో 14/8/24 అన్నారు. అంటే ఆ నోటీస్ ఇచ్చి కూడా 6 నెలలు 7 నెలలు అవుతా ఉంది. మరి 7 నెలలు అయినప్పుడు 3వ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఈ 6 నెలల్లో మళ్ళీ 3 అంతస్తులు ఎలా లేచినాయి? అది మేము ఎప్పుడన్నా పక్కన టీ తాగడానికి పోయినప్పుడు చూసినా ఇదేదో పేకమేళలాగా ఉంది, ఎప్పుడు కూలుద్దా అని మేము కూడా అనుకుంటున్నాం. కానీ పంచాయతీ ఆఫీస్కి పక్కనే కూతవేడు దూరంలో 100 మీటర్లో ఈ బిల్డింగ్ నిర్మిస్తా, రామాలయానికి కనుక 100 మీటర్ల దూరంలో నిర్మిస్తుంటే ఇక్కడ ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్ పీఓ గారు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, డిఎల్పీ ఉన్నాడు, డిపి ఉన్నాడు, సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నారు. మరి ఆ విధంగా 3 అంతస్తులు వేస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు అధికారులు? వెళ్ళారు, ఘర్షణ పడ్డారు, వీడియో పెట్టారు, బాగానే ఉంది. ఏం చేశారు మరి?
ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే అదేమన్నా పెద్ద పనా? 5 నిమిషాలు ఆగిపోద్ది. కలెక్టర్ గారు కానీ ఆర్డర్ ఇస్తే ఇవాళ హైదరాబాద్ పెట్టి రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద భవనాలే కూలుస్తున్నారు. ఇవంతా వాళ్ళకి లెక్కేసుకుంటే నిర్మాణదారుడికి రాజకీయ శక్తుల అండ ఉంది, రాజకీయ నేతల అండ ఉంది అనేది ప్రధానంగా ఎక్కువగా అది వ్యాప్తి చెందుతుంది. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఏ రాజకీయ పార్టీ నేతలు ఆయన వెనుక ఉంచుంటారు? ఈరోజు భద్రాచలం పట్టణంలో ఈ ఘటన జరగడం చాలా విషాదకరంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ముందు మాట్లాడిన రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక 3 నెలల క్రితం, దానికి 6 నెలల క్రితం నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. పంచాయతీ ఆఫీస్కి కోటవేడి దూరంలో ఉన్న కూడా గ్రామ పంచాయతీ అధికారులు కానీ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందుకని ఇలా ఈ విషాదం చోటు చేసుకుందా ఉంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ అధికారి గారు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల పైరవి ద్వారా, కొంతమంది నాయకత్వం పైరవి ద్వారా ఇలా బిల్డింగ్ 6 స్టేర్లు వచ్చిందని ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ నోటీస్ వచ్చింది, ఐటీడీ స్పెషల్ ఆఫీసర్ గారు ఆపమని కూడా చెప్పారు గతంలో నిన్న వార్తల్లో విన్నాం. మరి అయినా ఆ బిల్డింగు 6 స్టేర్లు భద్రాచలంలో లేచిందంటే దానికి కారణం ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. ఆ హస్తం వల్లనే ఆ యొక్క మంత్రి గారి యొక్క అనుచరుల హస్తం ఉంది కాబట్టి ఆ విధంగా 6 స్టేర్ల బిల్డింగ్ వచ్చింది. ఆ శ్రీపతి అనే వ్యక్తి కూడా చాలామందికి పూజలు పునస్కారాలు చేసి గుడికాడ తప్పించుకొని కొబ్బరికాయలు కొట్టించి వాళ్ళందరినీ దగ్గర చేసుకొని వాళ్ళతో అనుబంధం పెంచుకొని వాళ్ళ ఫోన్లు చేయించి అధికారులను భయభ్రాంతులు గురి చేసి ఆ బిల్డింగ్ కట్టాడు. కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ కట్టడానికి కారణం కావడానికి కేవలం అధికార పార్టీయే కారణం. అధికార పార్టీ ఇచ్చినటువంటి అనుమతుల వల్ల, అధికార పార్టీ యొక్క అండదండల వల్లనే ఈ విధంగా బిల్డింగ్ కట్టారు. దీనివల్ల ఇలా ప్రమాదం కోల్పోయింది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించి ఉద్యోగుల మా బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా 170 యాక్ట్ మాత్రం నిబంధనలు మాత్రం తుంగలో తొక్కుతూనే ఉన్నారు. వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వేలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎల్టీఆర్ కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నారు, ఎల్టీఆర్ కోర్టు కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారు, పీఓ కూడా ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా, ఇంతమంది ఒక ఐఏఎస్ స్థాయి అధికారి ఉన్నప్పటికీ ఎందుకు ఈ స్థాయిలో, కింది స్థాయిలో ఎందుకు ఇంత తతంగం జరుగుతుందండి? భద్రాచలం అనేది పూర్తిగా ఏజెన్సీ. ఇక్కడ 170 చట్టం అమలు జరుగుతూ ఉంది. రెండవది పేసా చట్టం 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతం. ప్రధానంగా ఇక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి చట్టాలని అమలు చేసే దాంట్లో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో లేవు. అదే సందర్భంలో అధికారులు కూడా చిత్తశుద్ధి లేదు. అందువల్లనే ఇవాళ భద్రాచలంలో ఈ యొక్క బహుళ అంతస్తుల మేడలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నియంత్రించే దాంట్లో అధికారులు అరకమైనటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇవాళ మనం ఇన్సిడెంట్ చూసాం, 6 అంతస్తుల బిల్డింగు, అది నాణ్యతా ప్రమాణాలు లేవు, ఏమీ లేవు. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఇవాళ పేక మండలాలు కూలిపోతే ఇవాళ ఆ బిల్డింగ్ కింద 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇవాళ చట్టాలని అమలు చేసే దాంట్లో పాలకులు మీనమేషాలు లెక్క వేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఏజెన్సీ చట్టాలు ఉన్నాయో వాటిని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనానికి సంబంధించి మానవ హక్కుల వేదిక తరపున పూణెం ప్రదీప్ కుమార్ కూడా ఫిర్యాదు చేశారు. ఆయనని కూడా పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. గతంలో పీఓ కోర్టులో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో కావచ్చు, డిపిఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ కేవలం ఒక ఉత్తర్వులు మాత్రమే విడుదల చేశారు. ఖచ్చితంగా పనులు, నిర్మాణ పనులు నిలిపివేయాలని మాత్రమే ఆదేశాలు జారీ చేశారు తప్ప ఆ బిల్డింగ్ని సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ అక్రమ కట్టడం నిర్మించినా సరే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా కాబట్టి, గ్రామ పంచాయతీ ఏజెన్సీ చట్టాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో నిషేధంగా ఉంటుంది. ఎక్కడైనా గిరిజనుల మధ్య మాత్రమే ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరగాలి తప్ప గిరిజనేతరుల మధ్య మాత్రం ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అయితే ఒప్పుకోనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ స్థాయిలో ఒక కమర్షియల్ వ్యాపారాల కోసం కావచ్చు, ఒక పూర్తి స్థాయిలో చాలా పెద్ద ఎత్తున భవన సముదాయాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భద్రాచలంలో ఏం జరుగుతుంది? ఒక ఇంటి నిర్మాణం జరపాలంటే స్థానికులకు చాలా సమస్యలు వచ్చి పడుతున్నాయి. కానీ పూర్తిగా ఈ స్థాయిలో భవన సముదాయాలు, అది కూడా నాసిరకపు నిర్మాణాలు విచ్చలవిడిగా కడుతున్నారు. ఎందుకు అధికారులు ఈ స్థాయిలో చూసి చూడనట్లు మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ అయితే భద్రాచలం అనేది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ అంటే ట్రైబల్కున్న చట్టాలని చీల్చి చెండాలుతూ ఉన్నారు. ఒకవైపు ఏ పార్టీ అయినా కానీ ఏదైనా ఒక వైఖరిగా అట్లా మాట్లాడమే తప్ప ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి వారు ఎవరన్నా బిల్డింగ్ కట్టినారంటే తప్పకుండా రికమెండేషన్ పోతూ ఉంది. అంటే ఈనాడు ఐటీడీఏ ఉంది, రక్షణ కవచంగా ఉండేటువంటి ఈ చట్టాన్ని ఎల్టీఆర్ కేసులు ఎన్నో పెట్టారు. కానీ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి, ఎంతమందికి ట్రైబల్ కార్డర్లు ఇచ్చారు, అది ఒకటి. ఇంకోటి బహుళ అంతస్తులు అని అంటే అది పాత బిల్డింగు, 25 సంవత్సరాల క్రితం నాటి కట్టినటువంటిది. దానికి సరైనటువంటి పునాది లేకపోవడం వల్ల, సరైన నాణ్యత లేకుండా వలన అంటే ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులను కానీ మంచి చేసుకొని అక్కడ గుడి పేరుతో
అంటే మనోళ్ళ అందరికీ సెంటిమెంట్ ఎక్కువ. ఆ గుడి పేరుతో అందరితో కొబ్బరికాయలు కొట్టించి దానికి అనుమతి తీసుకోవడం జరిగింది. పిఓ సక్రమైనటువంటి రూట్లో ఒక నోటీసులు పంపించినా కానీ, గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులు పంపించినా కానీ బేఖదర చేయకుండా వాళ్ళకి పైగా రికమెండేషన్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే మళ్ళీ ఫోన్ చేయడం, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి. కానీ ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ అసలు కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పనిముట్లు తీసుకురావడం జరిగింది గ్రామ పంచాయతీ వారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు సహకరించరు. ఇది జరిగింది కాబట్టి ఇదంతా. కానీ ట్రైబల్ చట్టాలని ఉల్లంఘించేది గిరిజనేతలైనటువంటి రాజకీయ పార్టీలు. కానీ ఎక్కడ అది జరగనీయట్లేదు. దయచేసి ఏదైనా కానీ మీ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల ఎమ్మెల్యేలు పూర్తిగా ఈ చట్టాలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేల మీద ఉంది, గిరిజన నేతల మీద ఉంది. కానీ వాళ్ళు ఎందుకు బాధ్యతగా వ్యవహరించట్లేదు? ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యే అయినా సరే గిరిజన నేతలు చెప్పిందే వింటున్నాడు. దాని మేరకే ఇదంతా నడిచే ఉంది. ఒకటేదంటే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఎట్టయినది అది ఎవరు పూర్చనటువంటిది. ఈ సంఘటన జరిగినటువంటి దానికి ఆ కుటుంబ సభ్యులకు, మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. మీరేం చెప్తారు ఫైనల్? భద్రాచలం పట్టణంలో గతంలో జరిగినటువంటి నూతన భవనాలు, ఇది ఒకటే భవనం కాదు, గతంలో ఎన్నో భవనాల మీద కంప్లైంట్ చేశాం. ఈ భవనం మీద 120 కంప్లైంట్లు వచ్చాయి. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీపీఓ కానీ, గ్రామ పంచాయతీ ఈఓ కానీ తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం వాళ్ళ బాధ్యత కాదు. అధికార యంత్రాంగం ఏ రాజకీయ పార్టీలైనా సరే ఎవరైనా సరే రికమెండేషన్ చేసినప్పుడు అక్కడ నాసిరకంగా భవనం ఉంది, దానికి సంబంధించినట్టు డిస్మాండింగ్ చేయాల్సిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ ఈఓ మీద ఉంది, అట్లాగే ఐటీడీపీఓ మీద ఉంది. కానీ అది చేయకోకుండా నోటీసులు ఇచ్చి మాత్రం తూతూ మంత్రంగా వదిలేశారు. రెండోది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీ అండదండలు అని చెప్పి నిన్న అదో వీడియో ఒకటి బయటకు తీసుకొచ్చి అలచల్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ బిల్డింగ్ కూలిపోయిద్ది, ఈ బిల్డింగ్ సరైనది కాదు, ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి చట్టాలు పక్కకు పడేస్తే ముందు కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా అనేక సందర్భాలు మనం చెప్పినప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా ఈరోజు చేశారు. ఈరోజు చనిపోవడానికి కారణమైనటువంటి ఐటీడీఏ సంబంధించినటువంటి వారు అధికారులు కానీ, అట్లాగే గ్రామ పంచాయతీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ మీదనే చర్యలు తీసుకోవాలి. ఆయన వచ్చిన దగ్గర నుంచి నూతన భవనాలు ఎక్కువ భద్రాచలంలో ఎక్కువ అవుతా ఉన్నాయి. ఈ ఒక్క భవనే కాదు, పక్కనే గ్రామ పంచాయతీ ఎదురుగా ఇప్పుడు కనపడుతూనే ఉంది మనకు ఆ భవనం. ఈ భవనానికి గ్రామ పంచాయతీ ఎదుర్కొన్నటువంటి భవనానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 2500 బిల్డింగ్లు ఉన్నాయో ఏజెన్సీ చట్టాలకి 2 అప్స్టైర్ బిల్డింగ్ కట్టకూడదు, పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుందంటే అఫీషియల్గా 13 బిల్డింగ్లు అని చెప్పేసి ఒక పక్క అధికారులు ఈ గ్రామ పంచాయతీ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అసలు ఇదంతా చెప్పేటువంటి అఫీషియల్గా 13 బిల్డింగ్లే అని చెప్తున్నారు ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంతా కూడా. మరి ఇంటి పన్ను ట్యాక్స్ అంతా కూడా ఎట్లా కలెక్ట్ చేస్తున్నారు? కమర్షియల్ బిల్డింగ్స్ ఒక్కో బిల్డింగ్ 5 ఫ్లోర్లు ఉంటుంది కదా, మరి గ్రామ పంచాయతీలో G+1కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది కదా, మరి ఈ G+5కి ఇంటి పన్ను ఏ విధంగా వసూలు చేస్తుంది గ్రామ పంచాయతీ? ఇక్కడ మీకు ఇంకో నిదర్శనం ఏంటంటే ఒక లాడ్జీ సంబంధించిందంటే ఆ పేరు కాదు కానీ లాడ్జీ సంబంధించిన 180 రూపాయలు ఫండ్ వేశారు. దానికి 3 స్టేర్లు 40 రూములు ఉన్నాయైనా సరే 180 రూపాయల. ఆ 140 రూమ్లకి ఆ 3 ఫ్లోర్ల అపార్ట్మెంట్కి లాడ్జ్కి గ్రామ పంచాయతీ నుంచి అనేక సర్వీసులు అందించాలి. పారిశుద్ధ్యము, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీ అన్ని రకాల సేవలు అందించాలి. కేవలం 180 రూపాయలకే అన్ని సర్వీసులు అందిస్తుందా మన గ్రామ పంచాయతీ? అదే జరుగుతుంది ఇక్కడ భద్రాచలంలో. ఇదొకటే కాదు, సామాన్యుడు ఒక రూమ్ కట్టుకోవాలి, బతకాలి, చెయ్యాలి అని చెప్పేసి ఇంటి పని మార్చుకోవాలంటే ఇదే గ్రామ పంచాయతీ చుట్టూ అనేక సందర్భాలు తిరిగి డబ్బులు ఇచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి. వాడికి ఒక రూమ్ డబుల్ బెడ్రూమ్ రూమ్ ఉంటే వాడికి 5000 రూపాయలు వేస్తారు. అదే అప్స్టేర్ బిల్డింగ్ ఉన్న వాడికి మాత్రం 180 రూపాయలు, 250 రూపాయలు. ఇది పాతదని చెప్పేసి చట్టాలు మార్చడానికి కుదరదు, ఇంటి పని మార్చడానికి కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు. బహుళంతస్తులకు పర్మిషన్ ఇచ్చేది అఫీషియల్గా వీళ్ళే, లేదని కూడా నోటీసులు ఇచ్చేది వీళ్ళే. అధికారులకి అంటే వాళ్ళు తప్పిదాన్ని పక్కదోర పట్టించుకోవడం కోసం జిల్లా కలెక్టర్ కానీ, డిపిఓ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ వీళ్ళంతా కూడా తూతు మంత్రంగా మేము ఇచ్చాము, నోటీస్ ఇచ్చామని ఉద్యోగాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక సౌలభ్యాలు అక్కడ ఉన్నటువంటి బహుళంతస్తులు కట్టే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు తప్ప వేరేది కాదు. ఈరోజు ప్రాణాలు కోల్పోవడానికి గ్రామ పంచాయతీ మీద చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలి, చట్టాలు ప్రతిష్టంగా గిరిజన చట్టాలు సంబంధించిన దానికి ఇక్కడ ప్రతిష్టంగా అమలు చేయాలి. ఇక పునరావృతం కాకోకుండా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి నిన్న జిల్లా కలెక్టర్ గారు మేము కూడా సేమ్ అదే అడిగాము. ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నోటీసులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. కానీ మీరు దీని మీద ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి అంటే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పక్క కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఈ చర్యలు ఏదో గతంలో తీసుకుని ఉంటే ఇలా ప్రాణాలు కోల్పోకుండా ఉండేది. ఆయన కూడా కన్వెంట్కి సంబంధించినటువంటి శ్రీపాద ఆయన ముస్లిం అని చెప్తారు, గుడి పేరుతోని కానీ అట్లాగే పూజల పేరుతో కానీ పునస్కారాల పేరుతో ఈరోజు భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి అక్రమాల మొత్తాన్ని కూడా ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలి, సంబంధిత అధికారుల మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, సామాన్య ప్రజలకు ఒక ఇంటి నెంబర్ కావాలంటే 1,00,000 నిబంధనలు అధికారులు తీసుకొస్తారు, అమలు చేస్తారు. కానీ ఈ స్థాయిలో అక్రమ కట్టడాలు, భవన సముదాయాలు వెలుస్తున్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం షోకాజ్ నోటీసులకు మాత్రమే ఎందుకు అధికారులు పరిమితం అవుతున్నారు? దీన్ని అనుకుంటున్నటువంటి తతంగం ఉంటాయి. డబ్బు నడుస్తుంది, డబ్బే ప్రధానంగా ఈ ఏజెన్సీలో నడుస్తున్నది.
ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం ఉన్నట్టు వ్యవహరిస్తూ ఇక్కడ బహుళంతస్తుల బిల్డింగ్లు కట్టడమే కాకుండా వాటికి అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇట్లాంటి ఘటనలు జరగడానికి కారణమైనటువంటి అధికారులపై ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోకపోవడం, ఆ చర్యలు ఏ విధంగా తీసుకున్నారనేది స్పష్టం చేయకపోవడం అనేది తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వం ముందు ఎవరైతే అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. నిన్న కలెక్టర్ గారు వచ్చారు, దానికి సంబంధించినటువంటి తొత్తమంత్రంగా చూశారు, వెళ్ళిపోయారు. కానీ దానికి బాధ్యుడైనటువంటి ఈవోని కానీ దానికి సంబంధించినటువంటి అధికారులను కానీ ఎందుకు సస్పెండ్ చేయడం లేకపోతే చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవాలన్నది తేటతెల్లమవుతున్నది. ఇక్కడ ప్రజలు ఒక పన్ను ఏదన్నా ఇంటికి సంబంధించినటువంటి ఇంటి పన్ను కట్టాలన్నా లేకపోతే ఇంటి పేరు మార్చాలన్నా అనేక ఆంక్షలు పెట్టేటువంటి గ్రామ పంచాయతీ బహుళంతస్తుల బిల్డింగ్లకు సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకున్నటువంటి ఏ ఆధారితమైనటువంటి అధికారమైనటువంటి స్లిప్పులైనా తీసుకొని వాళ్ళు చలామణి అవుతారు. కానీ పేదోడికి మాత్రం అందని ద్రాక్షగానే ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవహరిస్తున్నది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇదంతా నడుస్తుందని అనుకున్నాం. అన్న, మీరేం చెప్తారు? ఫైనల్గా ఒక ఆదివాసీగా మీరేం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి చట్టాల ఉల్లంఘన విషయంలో ఎటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది? అసలు పీఓకి గతంలో ఫిర్యాదు చేశారు, వాటిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఐటీడీఏ కోర్టులో ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఇక్కడ ఈ భద్రాచలం పూర్తి ఆదివాసీ ఏరియా, 5th షెడ్యూల్ ఏరియా. ఇక్కడ ఆదివాసీలకి ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరిగిన పరిస్థితి ఎక్కడ దాఖలు లేవు. ఇదే అక్రమ బహుళ అంతస్తులకు నిర్మిస్తున్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఇల్లీగల్గా, అధికారులు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పూర్తి వైఫల్యం అధికారులే. చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఐటీడీఏ పీఓ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, తహసీల్దారు, పంచాయతీ కార్యదర్శి వీళ్ళే పూర్తి ఈ చట్టం మాకున్నటువంటి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి బలమైన చట్టాలు ఉన్నాయి. 170 ఉంది, పీసా యాక్ట్ ఉంది, ఇలా వాల్టా యాక్ట్ ఉంది. 4 యాక్ట్లు, ఏ యాక్ట్లు మొత్తం కాపాడినటువంటి ఐటీడీఏ మాకు పీఓ మాకు బాసగా ఉన్నటువంటి ఆయన కాపాడాలి. కానీ ఎక్కడ కూడా 100 కేసులు పెట్టావు. ఇప్పటికీ 100 నేనే స్వయంగా ఇదే బిల్డింగ్ మీద కూడా ఆ 9 నెలల ముందే నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక నెల రోజులు తిరిగిన. కూలగొట్టండి అని చెప్పి పీఓ గారు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు, కూలగొట్టమని చెప్పి ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. పీఓ గారు చెప్పినా కూడా దాన్ని బేఖతారు చేశాడు. పంచాయతీ ఈఓ గారికి అడిగితే ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను అంటున్నారు తప్ప ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. నోటీస్ ఇచ్చామంటున్నారు. ఎక్కడ నోటీస్ ఇస్తున్నారు? నోటీస్ అనేది వాళ్ళ స్వలాభం కోసం నోటీస్ ఇస్తారు. ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ప్రతి ఒక్క అధికారికి ఇక్కడ ముడుపులు వెళ్తాయి. ప్రతి బిల్డింగ్ మీద ఇక్కడ బహుళ నిర్మాణాలు కట్టడానికి అర్హత లేదు. ఎలా కడుతున్నారు? పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? కంప్లైంట్ ఇస్తేనేమో దాన్ని ఎన్టీఆర్ కేసు పెట్టమంటే ఎన్టీఆర్ కేసులు బెటరు. ఏం బెటరు? మరి ఈ నిర్మాణ సామాన్యుడికి ఇంటి బిల్లు కరెంట్ మీటర్ ఇమ్మంటే కరెంట్ మీటర్ ఇవ్వరు. సామాన్యుడికి ఇంటి బిల్లు ఇమ్మంటే ఇంటి ట్యాక్స్ ఇమ్మంటే ఇంటి ట్యాక్స్ ఇవ్వరు. దానికి కూడా గిరిజనేతలు మళ్ళీ బినామీలకు ఉండి ఒక 70,000 80,000 ఇస్తే ఒక ఇంటి పనికి గిరిజనులు డైరెక్ట్ గిరిజనులు వెళ్తే ఇవ్వరు. దానికి కూడా గిరిజనేతలు కూడా వాళ్ళే వచ్చి బినామీలాగా ఉండి ఈవో గారితో మాట్లాడితే 70,000 80,000 ప్రత్యక్షంగా నేను కూడా 70,000 కట్టి ఇంటి పని తీసుకున్నారు. దాఖలు ఉన్నాయి. ఇంటి నెంబర్ 70,000 వసూలు చేస్తున్నారు. ఇక్కడ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ ఆఫీసే కరప్షన్ ఆఫీసు. పంచాయతీ ఆఫీస్ అంటేనే డబ్బులకి వసూలు చేసే ఆఫీసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి బాధ్యుడు పంచాయతీకి ఈవోనే. ఈరోజు ఈ బిల్డింగ్ కూడడానికి ప్రధాన నిందితుడు పంచాయతీ ఈవోనే. ఈవో చెప్తున్నాడు తన పని తాను చేశాను, నోటీస్ ఇచ్చాను, నిలిపివేయమని చెప్పి కూడా నిర్మాణ పనులు నిలిపివేయమని చెప్పాను, నా తప్పేం లేదని చెప్పి ఈవో చెప్తున్నాడు. ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఈవో గారు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన ఈవో గారు. మరి ఆయన చెప్పినా కూడా చేస్తున్నారంటే దాని లోపం ఎవరిది? ప్రభుత్వ అధికారులదే కదా. ఇప్పుడు ఒక పేదవాళ్ళు చనిపోయారు, పని చేసుకునే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాలా, ప్రభుత్వం సరి నుంచి ఒక ఉద్యోగ కుటుంబాలకు ఇవ్వాలా, ఒక్కొక్కరికి ₹1 కోటి ముట్ట చెప్పేటట్టు చేయాలా. ఎందుకంటే పేదవాళ్ళతో పనులు చేయించుకోవటం, పేదవాళ్ళు చనిపోతే పట్టించుకున్న నాదు లేరు. ఇక్కడ నిన్న నుంచి చూస్తున్నాం. మరి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా. అక్కడ స్పాట్లో కూడా పోనీయట్లేదు. కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే, ప్రభుత్వ అధికారులదే. ఖచ్చితంగా ఇక్కడ మీరు ఈ పేదవాళ్ళకి న్యాయం చేసిన దాకా కూడా మేము వదిలిపెట్టాం. మేము ఎంఆర్పిఎస్గా, మేము ఎంఎస్పీ పార్టీగా ఇక్కడ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు వేసుకొని మేము ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా ఈ కుటుంబాలకు న్యాయం జరిగి నాకు వదిలిపెట్టాం. మందకృష్ణమాది గారి విషయంలో కూడా ఆయన దృష్టిలో ఉంది కాబట్టి ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం జరిగి నాకు వదిలిపెట్టాం.
మొత్తంగా చట్టాలను సంరక్షించాల్సినటువంటి కావలదారుగా ఉండాల్సినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని చెప్పి భద్రాచలం వాసులు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతి ఇంటికి అంటే ఒక ఇంటి నిర్మాణం జరిగినప్పుడు ఒక్కో ఇంటి నెంబర్ ఇవ్వడానికి దాదాపు 70,000 రూపాయలు అక్రమంగా భద్రాచలం పంచాయతీ సిబ్బంది వసూలు చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. బహుళ అంతస్తుల భవనాల విషయంలో, నాసిరక నిర్మాణాల విషయంలో, నిబంధనల విషయంలో నిక్కచ్చిగా ఉండాల్సినటువంటి అధికారులు మాత్రం ఇలా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలా నిండు ప్రాణాలు బలైపోతున్నాయని భద్రాచలం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వీడియో RTV భద్రాచలం పంచాయతీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.